ఇస్తాడు. ఆ గురువాక్యము తికరణ శుద్ధిగా వచ్చిందనుకో, ఆపదించి నీకేం కొద ఉండదు. ఈ నిదర్శనం ఏమరా అంటే, నేను అంత అమ్మాని మిద్ద మా ఇంటి మిద్దులో ఉంటే మా స్వామి వచ్చా బోధ తీసుకొని అక్కడే పిల్లోళ్ళు, అక్కడే ఇల్లు, అక్కడే కోళ్ళు, అక్కడే గొర్రెలు, ఆడే అన్నీ ఉన్నాయి చింతమని కింద. మనకు జరగదు, జరిగేది కష్టము. ఏమరా చేసుకుని కూర్చో ఉంటే మా స్వామి ఏం స్వామి బోధేమో ఇస్తువే, ఇన్ని కష్టాల్లో ఈ బోధ నిలిపేక అవుతుందా అంటే, ఏ లింగప్ప ఎందుకురా బాధపడతావు? గురుసేవ, గురునిష్ట, గురుభక్తి నువ్వు కరెక్ట్గా చేసి చెప్పినట్లుగా నా మంత్రాలను అనుష్ఠానం చేస్తే నువ్వు ఏ వృత్తి చేస్తావు ఆ వృత్తిలోనే నువ్వు ఇచ్చేదానికి ఉంటారు. ఇద్దరితో చేపట్టి అడుక్కోవు. నా దరిద్రం ఆపద్దు గుడిసి ఆ మహనీయుని అట్లా మాట ఎప్పుడొచ్చినో ఆ పొద్దు నా దరిద్రం కూర్చుంది. అట్లా గురువు ఏమరా అంటే, బాగా తాను ఎరిగి తనకు అతీతమైన దైవాన్ని ఎరిగి ఆ స్థితిలో గురువులు ఉంటారు కాబట్టి వాళ్ళు చికనసుగా వాక్ వచ్చేస్తే శిష్యుడు కట్టగా నడుచుకుంటే అది తప్పకుండా ఫలిస్తుంది. ఎవరికి కానీ గురువు దగ్గరికి వచ్చినాక మాకు ఈ కష్టాలు వచ్చినామో వస్తాయి, పూర్వజన్మ కర్మలు ఉంటే బాధలు వస్తే సముద్రం అలవాటు వస్తూ ఉంటాయి, అవంతా పోతా వస్తాయి. వాటికంతా మనం చెయ్యకూడదు. ఈ రకంగా తికరణ శుద్ధికి అట్లా కామితార్థం వచ్చి పో మీ ఇంటికి అని చెప్పని గురువు చెప్పినాడు. స్వామి కందార్థం చెప్పా. ఈ రకంగా ఫలితాన్ని అనుభవించిన వాళ్ళకి అది అర్థం వస్తుంది, కానీ మిగిలిన వాళ్ళకి ఏదో మాటల కొద్దిగా చెప్పుకుంటారు లేప్ప అని కొంతమంది అనుకుంటారు. అది మాటలు కాదు, అది వేదం. వేదం అనే మాట, వేదం అంటే ఏమి? జ్ఞానముతో ఆత్మ చెప్పే మాట అది తికరణ శుద్ధిగా. ఆ రకంగా గురువుల అంత తికరణ శుద్ధిగా మాట వస్తుంది కాబట్టి శిష్యులకు ఉండే కష్టాలంతా క్షణంలో కూడుస్తాయి. అట్లా గురుధర్మాన్ని మనము తనుమన ధనములు వినయంగా వేదిక గురికి దారపోసి అనువైన బోధ పడిసిన గణమతి మంటనిక సాటిగలదా భూమిని లోకులు చెవులను మొక్కవలదా నేననక ఏమనక తాననక పరిపూర్ణత ధరోసానికి సాటిగలదా భూమిని లోకులు చెవులను మొక్కవలదా అంటాడు. ఎప్పుడు మనము గురువుకి తనుమనధనాలు దారపోసినామో చూడండి, ఈ ప్రపంచంలో ఉండే బోధల్లో ఏ బోధ దగ్గరికన్నా పోని తనుమధనాలు ఎవరు అడగరు. ఏ గురువుకి కానీ అద్వైతంలో అవసరం లేదు. ఒక అచల గురువు ఏం చేస్తాడంటే, 84 జీవరాశి నుంచి పుట్టి సచ్చి ఈ శరీరం నేను, ఈ జీవుడు నేను, నాకు ఇన్ని బాధలు వచ్చినాయి, నాకు ఇంత సంపద వచ్చింది, నాకు ఈ రకంగా ఉంది అని చెప్పని ఊహతోనే కదా సచ్చిపడతాడు మానవుడు. కాబట్టి ఈ 3 నాకు ఇచ్చేయనైనా, నీకు నిజమైన దైవాన్ని చెప్తానని ఆ 3 దారిపోసినాకనే నీకే ఆ 3 ముక్కలు చెప్తాడు. త్రివిధ దీక్షలు ఇచ్చి ఆ 3 ముక్కలు చెప్తాడు. కానీ ఇంకుండే బోధలు ఉన్నాయి ప్రపంచంలో, నేను ఎన్నో చూసినాను. అట్లా నిన్ను అడగడు, నీకు ఈయనో ఏడో నువ్వు పాదాలు ముఖ్యపోతే నువ్వు నాకు మొక్క తప్ప నీ కర్మ నాకు వస్తుంది పరిగెత్తుకోవాలి. కానీ ఆచల గురువు వాడు ఎవడన్నా మొక్కని, వాడు కులమన కానీ గోత్రమ కానీ వాడి కర్మది కానీ వదిలి వాడు ఏమంటాడంటే, ఆచల గురువు ఎట్లుంటాడు? తాను లేని స్థితిలో ఉంటాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు అగ్నిదత్తం యథాబీజం చాకపల్ల వర్జితం జ్ఞానదత్తం తదయోగి పునర్జన్మ నవిద్యతే. అట్లా ఎప్పుడు ఉంటాడో వాడు చేసిన కర్మ అక్కడే కాలి భస్మమైపోతుంది. అది ఏమైనా వాడు ఇంద్రియాల్లో తెలుసుకొని లోపల ఊహిస్తే మాత్రము గురువుని పాపం శిష్యునికి గురువుకి తగులుతుంది. చూడు, అంతా తన భావంలోనే ఉంది రహస్యము. ఈ రకంగా అచల గురువు ఈ సృష్టిలో అందరి దేవతలకి అతీతమైన గురువు. ఎంతోమంది గురువులు ఉన్నారు, కాదని నేను చెప్పలేదు. ఈ గురువులందరికీ కూడా లోకే గురువులే కానీ ఆ స్పష్టమైన దైవాన్ని ఎరిగి ఏ రకంగా మనం తిరగాలని తెలిసిన గురువులు కాదు. భ్రాంతులు కల్పిస్తూ ఉంటారు, రకరకాలు కల్పిస్తూ ఉంటారు. యజ్ఞాలు చేయమంటారు, యాగాలు చేయమంటారు, కతువులు చేయమంటారు, ఇన్ని చేయమని లోపల పడేస్తారే కాదు. కానీ తనములు ఎవరు అడగరు, ఏ గురువు అడగరు. ఒక అచల గురువు మాత్రము మనలాగానే ఉంటాడు, మన ఆయకట్టే ఉంటాడు, మన ఆయట కష్టపడుతూ ఉంటాడు. ఆయన మాత్రము ఈ 3 దారిపోయినైనా నీకు అసలు రహస్యం చెప్తానంటాడు. మరి నేను ఎత్తుకోపోతా ఉన్నాడా? లేదు. మనం భావంలో ఎట్లుండాలా? ఓహో, గురువుకి ఇచ్చేసినాము, ఇది నా సొత్తు కాదు, ఈ రోజు నుంచి నేను తిన్నా లేచిన మనం ఇచ్చిన గురువుదే, నాదనేది ఏమీ లేదు. చూడు ఎంత సులువుగా అచల గురువు
నేను 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 అనుకుంటాను కానీ ఎంత సులువుగా తీశాడు పారేసుకుని. దీనికి ఊహమానం ఒకటి పెద్ద చెప్తారు మన పెద్దోళ్ళు. ఆయన పేరేంపా నోట్లేను తిరగలేదే. ఆ రకంగా మనము ఎప్పుడు త్రికరణ శుద్ధిగా ఉంటామో గురువు చెప్పింది మన దగ్గర ఆ రకంగా మనం ఉండాల. అట్లా గురువుకు 4 సుశోసనలు చేయాల. 4 సుశోసనలు లత కావించు మనసు లోకాతీతం ఆలోచించి గురునిచే ఈ లోకము జోలీడు ఇంతే సాలన్న నీతో కూడా ఇది మరొకన్నా కీలు తెలియని చదువు చాలా చదువెందుకు సాలించి నీ వెట్టి కీలు తెలిసినవే నింతే సాలన్నా నీతో కూడా ఇది మరొకన్నా. ఎట్లా 4 సుశోసనలు ఆత్మ ఎప్పుడు కూడా నువ్వు నిద్ర వచ్చే వరకు పోయి గురువు చెప్పింది మరకూడదు, గురువును మరకూడదు. వేరే చింత నీకు రాకూడదు. నిద్ర లేచినా నువ్వు కూర్చున్నా నువ్వు కొనుక్కున్నా నీకు గురువే ఉండాలనే దీంట్లో. అట్లా 4 సుశోలు లోలత గావించుకొని ఆత్మ అంగ స్థాన భావ ఇట్లా 4 సుశోసన లోలత గావించుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచంలో ఇందాక స్వామి మధ్యమాన గంగమ్మ తాగుపోవాలని వాళ్ళు మధ్యమాన గంగమ్మ కుండి గంగమ్మ పూజలు చేస్తారు. కానీ శిష్యులు ఎవరు ఉంటారు రమ్మని చెప్పినారు స్వామి పోతాడే కానీ స్వామిగా గంగమ్మ తప్పని ఈ గంగమ్మ తప్పని ఏం పనిలే. అట్లా మనకి ఏ గంగమ్మ పూజ ఏ గంగమ్మ పూజ చేసి కానీ ఇంట్లో ఊళ్ళో ఎన్నో పూజలు జరుగుతాయి, మనకు పండుగలు జరుగుతాయి. ఇవన్నీ కూడా లోకైకమే కానీ తన తాను ఎరిగేటివి కాదు. అట్లా లోకాతీతం ఆలోచించి గురునిచ్చే ఈ లోకమంతా ఆలోచన చేయాలి గురువు దగ్గర. ఒరే ఈ లోకంలో ఉన్న ఈ మాట చెప్తా ఉన్నారా? ఈ రహస్యం చెప్తా ఉన్నారా? ఈ రహస్యం అంటే చెప్తారా? అంతా కూడా లోకంలో జీవుడు భ్రమించి ఒరే నాకు ఆ పండుగ చేయాలా ఈ పండుగ చేయాలా నాకు అది మంచి చేసింది ఇది మంచి చేసింది ఆ బాయకొనమ్మకి ఆ తీముదూలు మొయ్యల్లా అని చెప్పని. మొన్న ఈ ఏటాగిలని ఒక ఆయన ఒక ఆడబిడ్డ పుట్టినట్టు ముందు మగబిడ్డ అయితే నీకు దప్పు మొత్తాన్ని మొక్క ఉన్నాడు. ఆయన గుండె ఆపరేషన్ చేసినారంట. బాగా జరిగేవాడు డబ్బు ఉండేవాడే డబ్బు లేనివాడేం కాదు. సరే గొర్రెపిల్లని పట్టుకొని దీపం పట్టుకొని బంధువులకి అంతా చెప్పి టాటా సుమాలో జట్లు ఎత్తుకొని పోయినాడు ఏం చేయాలి? ఏమన్నా తిన్నా నీళ్ళు తాగిపోయింటే పర్వాలేదు కదా అంత ఒక నెలాయ ఏం చేసినాడు పోయినాడు. ఏం తినలేదు. ఆడేం చేసినాడు కొంచెం అట్లా సుస్థ అయింది. అట్లా విరిగినాడు అట్లా వెళ్ళిపోయినాడు. పిల్లలను కూడా కొట్టలేదంటే అట్లా వచ్చేసినాడు. సుశ్వ ఏమి చేయలేదు. సుశ్వ ఎట్లుందో అదే ఈ అర్జున గురువు ఏం చెప్తాడో నిన్ను నువ్వు కాపాడుకో, నిన్ను విడిచి వేరే ఏమీ లేదు. ఈ 33 కోట్ల దేవతలకే సాక్షిగా ఉండేదే నీలో ఉండే ఆత్మ. కానీ తాను ఎరగదా గంగమ్మ ఆడున్నది. ఆ బొమ్మనాడు చూసి అయ్యో నేను మొక్కుబడి చేసుకుంటాను నేను తింటే నాకేమవుతుందో నాకేం ఇది అవుతుందో తినే కదా పడిపోయి వచ్చింది. ఆడ మనం పెట్టిండే బొమ్మేరా మనమేరా చేసేది, మనం బాగుంటే కదా చేసేది అనే రహస్యము వానికి తెలియదు. వాడేమన్నాడు 3 అత్తముతో వాడు ఒక్కతుండి గుండె ఆపరేషన్ అయినాడు. గుండె ఆపరేషన్ ఎట్లా ఒక్కతుండేదో వాడు ఉంటే తట్టుకుంటుందా? వెళ్ళిపోయింది. ఆయమ్మ పాపం 2 బిడ్డలు నేదరు బిడ్డ 40 ఏళ్ళ వయసు అంట. ఆయమ్మ ఏం చేసేది ఇంకా ఆయమ్మ కూడా తగులుకునే కాదంతా ఏం చేయాలో. ఇట్లా బాధలు మన పరిపూర్ణ బోధలో గురువులు నీకు చెప్పరు. త్రికరణ శుద్ధిగా నిన్ను గురు సేవ చేయం. ఇప్పుడు దారి పోసిన గురువు అర్పణమో నీకు ఒక్క పొద్దు లేదు, వారం లేదు, తిథి లేదు. మా తాత చెప్తా ఉండే వారం వరకు నరపతి పెడితే పేలిపినంత బొక్కులాడినంట అని. నాకు వాళ్ళ పాపం నిన్న మనం ఉంటే ఈ మాట అంటాడు నాకు వారం తెలియదు అని. కానీ ఆ మాట అర్థము అట్లా వారం కానీ పండగ కానీ దినుము కానీ ఏమి కానీ ఎరగకుండా అయిపోవాల. ఆ ఎరగకుండా అయిపోయినప్పుడే వాడు ఏకచిష్టికి వస్తాడు. దానిపైన దీనిపైన భ్రాంతులు పోకుండా అట్లా గురినితో బాగా ఈ లోకమంతా ఆలోచన చేసి ఇది ఇంతే కదమ్మా ఉంది లోకము వస్తూ ఉంది పోతూ ఉంది పుడతా ఉంది చేస్తూ ఉన్నారు. మనమే బొమ్మను పెడతాం, మనమే పూలు పెడతాం, మనమే చేస్తాం, మనమే తింటాం. నేను చేసిన తృప్తి పడతా ఉండేవే కానీ నీకేమైనా ఇస్తూ ఉందా? ఏమైనా నీకు తెలుస్తూ ఉందా? నీ స్వరూపం చెప్తా ఉందా? ఏమి చెప్పలేదు. అట్లా మనం ఎప్పుడు చేస్తామో దాని భక్తి ఎట్లుండాలా? జలమనడబాయ నొల్లని జలచరముల టీవీ పోని సశిష్యుడు. ఎట్లా అంత నిర్మలమైన శిష్యుడు రుజ్జల జలపీఠమునపై నిలిపి ఇతరము మాని గురువునే గొలుసు సుమ్మి తదుత్తలనే గొలుసు నమ్మి కలకాల మీ రీతి కడుపూచు నేపొద్దు
తల్లి తండ్రి దొర దాత దైవము గురువునే కొలుస్తుంది.